సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లరికల్ లెవెల్ జాబ్స్కి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి చేరగానే మనకి 36,000కి పైగానే శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఏ విధంగా అప్లికేషన్స్ అన్నవి సెండ్ చేసుకోవాలన్నటువంటి డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఆగస్టు 3 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 1 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలన్నటువంటి డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఏ ఎయిర్పోర్ట్ స్టేషన్స్లలో ఎన్నెన్ని వెహికల్స్ అనేవి కేటాయించారనేటువంటి డీటెయిల్స్తో పాటు ఏ కేటగిరీ వరకు ఎన్నెన్ని వెహికల్స్ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వెహికల్స్ అనేవి కేటాయించడం జరిగింది గైస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వెహికల్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వెహికల్స్ అనేవి కేటాయించారు కాబట్టి సో మరి ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలతో పాటుగా హిందీ టైపిస్ట్, సివిలియన్, మెకానికల్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనేటువంటి ఈ యొక్క 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లే కనుక 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 30 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వర్గ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలతో పాటుగా హిందీ టైపిస్ట్ ఉద్యోగాలకు వచ్చేసరికి సో మరి ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మరి ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా చేసినా, పాలిటెక్నిక్ చేసినా, ఐటీఐ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో వచ్చినట్లయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం డెఫినెట్గా మీకు వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులతో పాటు హిందీ టైపిస్ట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం సో మనకి బేసిక్ పే 19,900 అనేది రావడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 36,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సివిలియన్, మెకానికల్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా సేమ్ పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 36,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి లైట్ అండ్ హెవీ వెహికల్స్కి సంబంధించి సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి డ్రైవింగ్కి సంబంధించిన
నాలెడ్జ్తో పాటుగా మోటార్ మెకానిజంకి సంబంధించినటువంటి నాలెడ్జ్తో పాటు డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 stagesలో ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిటన్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఫిజికల్ టెస్ట్ అనేది నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక లోవర్ డివిజన్ క్లర్క్ ఆర్ హిందీ టైపిస్ట్ ఉద్యోగాలకు వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సివిలియన్, మెకానికల్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్తో పాటుగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎటువంటి మార్క్స్ అంటూ కూడా మనకి యాడ్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఏ యూనిట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనిట్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర కూడా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి బ్లాక్ లెటర్లో మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్, కరస్పాండెంట్ అడ్రస్తో పాటుగా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా 1 by 1 అయితే మీరైతే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు క్యాస్ట్తో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసి సో మీరు ఏ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేస్తున్నారో ఆ ఒక కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ట్రైనింగ్కి సంబంధించి కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసి నెక్స్ట్ మీకు డొమైసైల్ అనేటువంటి దాన్ని కూడా ఫిల్ చేసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర మీరు ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్ ఆఫీషియల్ రికార్డ్ ఓన్లీ దగ్గర మాత్రం మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయదు గైస్. అక్నాలెడ్జ్మెంట్ కార్డు దగ్గర మాత్రం మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేదాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీసు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు, నెక్స్ట్ టైపింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏ స్టేషన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఏ స్టేషన్లో అయితే మనకి ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయో ఒక పర్టికులర్ స్టేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి గైస్. సో ఇక్కడ మనకి స్టేషన్కి సంబంధించిన డీటెయిల్ పోస్టల్ అడ్రస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి హైదరాబాద్కి సంబంధించి డీటెయిల్ పోస్టల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సికింద్రాబాద్కి సంబంధించి కూడా డీటెయిల్ పోస్టల్ అడ్రస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఏ స్టేషన్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ స్టేషన్కి సంబంధించి ఇక్కడ పోస్టల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టల్ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో హైదరాబాద్కి సంబంధించిన అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 500443 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీరు సికింద్రాబాద్ స్టేషన్కి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వేర్ఫేర్ నెంబర్ 2 సర్దార్ పటేల్ రోడ్ సికింద్రాబాద్ 500003 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క గ్రూప్ సి సివిలియన్ పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.